ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్లో 2 నెంబర్స్ని రీడ్ చేసి ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు వచ్చే కోషియంట్ అండ్ రిమైండర్ ఏ విధంగా ప్రింట్ చేయాలనేది చూద్దాం. ముందుగా టర్బో సి కంపైలర్ని ఓపెన్ చేస్తున్నాను. ఫుల్ స్క్రీన్ పెడుతున్నాను. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h void main. సో 2 నెంబర్స్ని రీడ్ చేస్తాం కాబట్టి 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసిన. ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు వచ్చే కోషియంట్ q అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం. తర్వాత రిమైండర్ కోసం r అనే వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం. ముందుగా యూజర్ని 2 నెంబర్స్ ఎంటర్ చేయమనేసి అడగాలి. ఎంటర్ ఎనీ 2 నెంబర్స్. ఓకే, యూజర్ ఎంటర్ చేసిన నెంబర్స్ని ab అనే వేరియబుల్స్లో స్టోర్ చేయాలి. %d %d కామా %a %b. ఓకే, ఇప్పుడు మనకి కోషియంట్ ఏ విధంగా వస్తుంది? సో ఏని బీతో డివైడ్ చేసినప్పుడు కోషియంట్ వస్తుంది. సో q = a/b. అదేవిధంగా రిమైండర్ ఎట్లా వస్తుందంటే పర్సంటేజ్ అంటే మాడ్యులో డివిజన్ ఆపరేటర్. సో రిమైండర్ అనేది మనకు అట్లా వస్తుంది. సో ఇప్పుడు మనం ఆ వాల్యూస్ని ప్రింట్ చేద్దాం. కోషియంట్ =%d. సో ఆ %d దగ్గర ఏం రావాలి? మనకి q అనే వేరియబుల్ యొక్క వాల్యూ రావాలి. అదేవిధంగా రిమైండర్ని కూడా ప్రింట్ చేద్దాం. రిమైండర్ %d, r అనే వేరియబుల్ యొక్క వాల్యూ ఇక్కడ ప్రింట్ అవ్వాలి. సో దీంతో మనకి ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకు అవుట్పుట్ రావడానికి getch అనే ఫంక్షన్ ఉపయోగిస్తాం. అదేవిధంగా ఆల్రెడీ ఉన్న అవుట్పుట్ని క్లియర్ చేయడానికి clr క్లియర్ ద స్క్రీన్ అనే ఫంక్షన్ని ఉపయోగిస్తాం. సో ముందుగా కంపైల్ చేస్తున్నాం, రన్ చేస్తున్నాం. ఓకే, 23 అనేసి ఒక నెంబర్ ఇచ్చా. దాన్ని 7తో డివైడ్ చేసినప్పుడు మనకి కోషియంట్ 7 3 21 కాబట్టి 3 రావాలి, రిమైండర్ 2 రావాలి. సో కోషియంట్ 3, రిమైండర్ 2. ఓకే, ఈ రిమైండర్ అనేది నెక్స్ట్ లైన్లో రావడానికి ఇక్కడ \n అనేది ఇద్దాం. ఓకే, మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నా చూడండి. ఎంటర్ అనే 2 నెంబర్స్. సో 32 అనేది ఒకటి ఇస్తున్నా, తర్వాత 8 అనేది ఇంకోటి ఇస్తున్నా. సో 8 4 32 కాబట్టి కోషియంట్ 4 రావాలి, రిమైండర్ 0 రావాలి. కోషియంట్ 4, రిమైండర్ 0. ఓకే, ఈ విధంగా మనం సి ప్రోగ్రామ్ ద్వారా ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో డివైడ్ చేసినప్పుడు వచ్చే కోషియంట్ అండ్ రిమైండర్ని ప్రింట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.